ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు మనం జనవరి నెల నుంచి 31 డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం 2024 ఎలా ఉంటుంది, అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రతి రాశి వాళ్ళకి 12 రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకు ఉన్న నక్షత్రాలు ఏంటంటే అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, కృతిక 1వ పాదం. ఈ 9 పాదాల వాళ్ళు మేషరాశిలోకి వస్తారు. అసలు మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయం ఎలాగా ఎంత, వ్యయం ఎంత అని చూసుకుంటే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అంటే ఆదాయం 8% ఉంటుంది, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఏదేమైనానంటే ఈ సంవత్సరం మొత్తం కూడా కొద్దిగా ఖర్చులు అధికంగా మీకు ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వాళ్ళకంటే ఈ నెల మొత్తం కూడా, ఈ నెల అంటే ఈ సంవత్సరంలో కూడా అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకని మీ రాశిలో ఉన్న గురుడు మే 1 తారీఖు నుంచి 2వ భావంలోకి వెళ్తున్నాడు. సో మీ రాశిలోనే, అంటే మీ రాశి అంటే మేషరాశిలోనే రవితో కలిసిన గురుడు ఉంటాడు. అంటే 14 మే నుంచి మీకు, అంటే 13 ఏప్రిల్ నుంచి వస్తాడు రవి, ఎగ్జాల్టేషన్ ఉంటాడు. ఎగ్జాల్టేషన్లో 13 ఏప్రిల్ నుంచి 14 మే వరకు, అంటే ఒక నెల పాటు మేషరాశిలో ఉంటాడు. 5th హౌస్ లార్డ్ మీ రాశిలో ఎగ్జాల్టేషన్లో గురుడితో కలిసి ఉండడం వలన అద్భుతమైన ఫలితాలండి. అంటే ఏప్రిల్ మేలో మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు, మీ నేమ్ అండ్ ఫేమ్ డెవలప్ అవ్వడము, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయం సాధించడము, ఇంకా చాలా యాక్టివ్నెస్గాను, ఆనందంగాను, సంతోషంగాను ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ మే 1 నుంచి అయితే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే గురుడు 2వ స్థానంలోకి రావడం వలన, 2nd హౌస్లో ఉండడం వలన ఫైనాన్షియల్గాను, కుటుంబ పరంగాను, ఆర్థికంగాను అనేక రకాలుగా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే పాటలు పాడుతుంటారు కదా వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాదండి, ఎక్కువగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. మాట ఉచ్చారణ తెలుసు కదా, మాట ఉచ్చారణ అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదురు వాళ్ళకి ఏం చెప్పాలో అనుకునే స్పష్టత మీకు బాగా ఉంటుంది. అలాగే యాంకరింగ్ గాను బాగా డెవలప్ చేసుకుంటారు. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటే సంవత్సరం మొత్తం కూడా, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ నెలకి కూడా మీకు అద్భుతంగా గురుడు ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే మీకు 9th హౌస్ లార్డ్ 2వ భావంలో ఉన్నాడు. అలా ఉంటే ఖచ్చితంగా దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్, అలాగే మీకు ఏ వస్తువులు కొనుక్కోవాలన్నా ఆ వస్తువులకు డబ్బులు అన్నీ అద్భుతంగా రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా విద్యార్థులకి బాగా చదువుకుంటారు. అలాగే మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వాహన యోగాలు, గృహ యోగాలు ఖచ్చితంగా ఉంటాయి. యాక్చువల్గా మీ మేషరాశి వాళ్ళకి రవి 16th ఆగస్టు నుంచి 16th సెప్టెంబర్ వరకు సింహరాశిలో ఉంటాడు. అలాగే ఆగస్టు సెప్టెంబర్ నెలలో రవి బుధులు సింహరాశిలో ఉండడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఏమవుతుందంటే ముఖ్యంగా మీకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బాగా ఉంటుంది, ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు, ప్రేమగా బ్రహ్మాండంగా ఉంటారు. ఒకవేళ లవ్ మ్యారేజెస్ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది ఈ నెల మొత్తం కూడా. ఎందుకంటే మీ మేషరాశిలో గురుడు ఉండడము, రవి ఉండడము, అలాగే గురుడు కూడా అద్భుతంగా ఉండడం వలన 2nd భావంలో ఖచ్చితంగా సంతానం విషయంలో కూడా అద్భుతంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. ఈ ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా మంత్రి పదవులు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వచ్చి తీరుతాయి. కొంతమందికి మంత్రాలు సిద్ధిస్తూ ఉంటాయండి. సో ఇలాగే మీకు మాట నేర్పడతనం బాగా ఉండడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడము, ధర్మకార్యాలు చేయడము, ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు. చిన్నపాటి కోపం వస్తుంది తప్ప మీకు చాలా మంచివారు, దయాహృదయం కలవాళ్ళు. ఎక్కువైతే మీకు ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఒక చోట కాన్సన్ట్రేషన్గా ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటూ ఉంటాయి. సో మేషరాశి వాళ్ళకి సహజంగా అది లక్షణము, ఎందుకంటే చరరాశి కాబట్టి. సరే, ఇదంతా అయిపోయింది. ఇంకా సెప్టెంబరు అక్టోబర్ నెల ఎలా ఉండబోతోంది? ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీ రవి బుధులే, ఎందుకంటే మీకు రాజయోగకారకుడు రవి బుధుడు, బుధాదిత్య యోగం కదండి మీకు. ఇప్పుడు నేను చెప్పింది సింహరాశిలో బుధాదిత్య యోగం, రవి బుధుల కాంబినేషన్. వీళ్ళిద్దరు కలిసి సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి
బుధుడు కూడా మీకు ఆల్మోస్ట్ సెప్టెంబర్ 24 వచ్చేస్తాడు కన్యా రాశిలోకి. కేతువు కూడా కొంటాడు. అంటే రవి బుధులు ఇచ్చే రిజల్ట్స్ని కేతువు ఇస్తాడు. విశేషం. ఒకవేళ బుధుడు మంచి ఫలితాలు ఇవ్వకపోయినా ఇస్తాడు. ఎందుకంటే ఎగ్జాల్టేషన్ ఉన్నాడు బుధుడు. ఉచ్చస్థితి బుధుడితోటి రవి కలిసి ఉండడం వలన బుధాదిత్య యోగం. కేతువుడే కలిసి ఉన్నాడు. అక్కడ ఏమవుతుంది? సరే, ఇవన్నీ చెప్పాము. ఏంటి ఫలితం ఏమిటి అంటే మీకు మేనమామలకు బాగుండడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము, మీలో చాలామంది కాస్ట్ అకౌంటెంట్స్ అని అంటే ICWA, ఇప్పుడు CMA అంటున్నాము, తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ, ఇట ఫైనాన్స్ సంబంధించిన ఉన్న వాళ్ళకి, అలాగే మెడిసిన్స్లో ఉన్న వాళ్ళు, మెడికల్ MBBS అంటారు కదా, వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి అనడంలో సందేహం లేదు. చాలామంది మీలో ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు. ఈ సెప్టెంబర్ నేను చెప్పే ఫలితాలు సెప్టెంబర్లో అనమాట. రవి బుధుల కాంబినేషన్ బుధాదిత్యం కదండి, ఎగ్జాల్టేషన్ ఉన్న బుధుడు కదా, మనం పట్టుకోలేము. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందుకని కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు ఎగ్జామ్స్ రాసిన, ఇంటర్వ్యూస్కి వెళ్ళిన విజయం సాధిస్తారు. ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సక్సెస్ రేట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ముందర ముఖ్యంగా మీ మేనమామలకు చాలా బాగుంటుందండి. మంచి మంచి డ్రెస్సులు వేస్తారు. మీకు అసలు ఎనిమీస్ అనేది, ఎనిమీస్ అంటే ఏంటంటే శత్రుభయం అనేది చాలా చాలా తక్కువ. ఈ సంవత్సరం కూడా గురు ప్రభావం వలన శుభకార్యాలు అద్భుతంగా జరుగుతాయి. మే నెల అంటే ఏప్రిల్ అంటే జనరల్గా జనవరి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా సప్తమ స్థానం ఉండడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ 4 నెలలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు విశేషంగా చేయడానికి అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. మే 1 నుంచి అండి మీకు అష్టమ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు, శని కూడా చూస్తున్నాడు. చూడండి ఏమవుతుందంటే తలవంతలంగా వచ్చే ధనయోగం మీకు పట్టుకుంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ అష్టమాధిపతి అంటే మీ కుజుడు ఎగ్జాల్టేషన్లో వస్తున్నాడు ఫిబ్రవరి అండ్ మార్చిలో కూడా. అక్కడ చెప్తాను మీకు, దశమంలో ఉంటాడు. ఏదేమైనా అష్టమ స్థానాధిపతి వచ్చే స్థితిలో ఉండడము ఫిబ్రవరి మార్చిల్లో, గురుదృష్టి మే నుంచి ఉండడం వలన తలవంతలంగా వచ్చే ధనయోగము, సేవకాజనము, ఫ్రెండ్ సర్కిల్ బాగా ఉండడము, దయాగుణం కలిగి ఉండడము, ఎక్కువగా యోగాలు కలగడానికే, ఆయుర్దాయం పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తాడు. గురుడు ఎప్పటి వరకు చూస్తున్నాడు? మీకు ఏప్రిల్ నెలాఖరు వరకు, 30 తారీఖు ఏప్రిల్ వరకు చూస్తూ ఉంటాడు. అంటే 30 తారీఖు ఏప్రిల్ వరకు కూడా మీకు విదేశ ప్రయాణాలు ఉంటాయి, లేదా హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశీ ప్రయాణాలు. మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్లో సక్సెస్ అవ్వడము, ఈ ఫైనాన్స్ కానీ, ఫైనాన్స్ రంగంలో సక్సెస్ అవ్వడము, అంటే ఫైనాన్స్ రంగం అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అంటాం కదా, బ్యాంకింగ్ రంగంలోనూ, ఇట్లాగే మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. షూటింగ్లు రీత్యా విదేశ పర్యటన ఉంటుంది. ముఖ్యంగా గురువు గారిని, పీఠాధిపతుల్ని ఖచ్చితంగా కలవడానికి అవకాశాలు ఎక్కువ. అది పక్క పెడితే మే నుంచి మీకు భాగ్యస్థానం ఇంకా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే భాగ్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అంటే ఏంటంటే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళాలంటే డబ్బు కావాలి కదా, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. అది మీ అదృష్టమే ఆధారపడి ఉంటుంది. మీ అదృష్టవంతులు కూడా చెప్పచ్చు అనమాట. భాగ్యాధిపతి ఉంటేనే, గురుడు అంటేనే మీకు అదృష్టవంతుడు. సరే, ఇది పక్క పెడితే అనేక రకాలుగా ఈ సంవత్సరం మొత్తం కూడా గురుడు మిమ్మల్ని కాపాడుతాడండి. ఎందుకంటే ద్వితీయ భావంలోకి వచ్చేస్తున్నాడు. ద్వితీయ భావంలో 9th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నా సరే మీరు ఏం ప్రాబ్లం లేదంటే ఖచ్చితంగా ధనయోగం పట్టుకుంటుంది. ఏదో విధంగా మీరు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఇంకా ప్రొఫెషనల్కి వెళ్దాం. ప్రొఫెషనల్గా అంటే ఏంటంటే జాబ్ ఏంటంటే మీకు మీ రాశ్యాధిపతి కుజుడు ఎగ్జాల్టేషన్లో దశమ స్థానంలో ఉన్నాడు. అంటే ఏంటి, మీ రాశిని కూడా చూస్తాడు. 4th భావంతో మీ రాశిని, మేషరాశిని చూస్తూ ఉంటాడు. ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు వరకు కూడా ఎగ్జాల్టేషన్లో పరమోచ్చ స్థితిలో కూడా ఉండడం వలన మీ రాశ్యాధిపతి, అష్టమ స్థానాధిపతి ఎగ్జాల్టేషన్లో దశమ స్థానంలో ఉండడం వలన కూడా మీ చేస్తున్న ఉద్యోగాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళను, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా కుజుడు దశమ స్థానంలో ఉంటే ఐరన్, స్టీల్ ఉంటాయి సార్, అవి, పెట్రోలియం, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ అంటాం కదా, ఆ వ్యవస్థల్లోనూ ఇట్లాగా కుజుడు కారకత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అన్న సందేహం లేదు. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి మార్చిల్లో కూడా మీరు గ్రూప్స్ రాస్తున్నా, సివిల్ సర్వీసెస్ రాస్తున్నా, ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా సరే మీరు విజయం సాధిస్తారు. అందరూ డౌటే లేదు. కుజుడు అద్భుతంగా యోగకారకుడు కదండి. మీ రాశికి యోగకారకుడు అంటే మీరు రాశ్యాధిపతే కదా, డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. సరే, ఇప్పుడు మీకు లాభస్థానం గురించి చెప్పుకుందాం. అంటే మీ రాశికి, అంటే మేష రాశికి శని బాధకుడు అవుతాడు. బాధకుడు అవ్వడం వల్ల అంటే ఓ విధమైన ఇబ్బంది పెట్టేవాడు అవుతాడని అర్థం. పైగా 30వ తారీఖు జూన్ నుంచి నవంబర్ 15 వరకు కూడా రిట్రగ్రేషన్ ఉంటున్నాడు. రిట్రగ్రేషన్ వక్రస్థితి
అంటే పాపగ్రహాలు వక్ర స్థితిలో ఉంటే ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. కాబట్టి కొద్దిగా చిన్న 4 నెలలు అంటే ఆల్మోస్ట్ జూన్ నుంచి మే నవంబర్ వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా లాభస్థానంలో శని సేవకా జనాన్ని ధనాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్ర రాహువులు అంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. యాక్చువల్గా శుక్ర రాహుల్ కాంబినేషన్ ఉంటే అంటే ఉన్నాయి. పైగా 1 ఏప్రిల్ నుంచి 24 ఏప్రిల్ వరకు కూడా మీ సెకండ్ హౌస్ లార్డ్ ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఒక పక్కనేమో గురుడు ద్వితీయ భావంలోకి వచ్చేస్తున్నాడు. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ బాగా పెరుగుతాయి. ఫైనాన్షియల్గా ఖర్చులు కూడా అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. సో శుక్ర రాహుల్ కాంబినేషన్ ఉండడం వలన శుక్రుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇచ్చి తీరుతూ ఉంటాడు. సో ఏ ఫలితాలు ఇస్తాడు? ఫైనాన్షియల్గా మీకు డెవలప్ అవ్వడము, మీరు అనుకున్న పనులు వాటికంతా అవే మంచి ఫలితాలు మీ దగ్గరకు రావడము జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే 12th భావంలో ఉన్నటువంటి రాహు మంచివాడు కాదు, శుక్రుడితో కలిసాడు కాబట్టి శుభ ఫలితాలే ఇస్తాడు. ఖచ్చితంగా ఉంటాయి శుభ ఫలితాలే. ఏప్రిల్ మొత్తం కూడా ఉంటాయి, 24th ఏప్రిల్ వరకు కూడా. సో ఆ తర్వాత నుంచి కూడా రాహు వలన శని ప్రభావం వలన చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. ఏదేమైనా మీరు చేయవలసింది ఏంటయ్యా అంటే వెంకటేశ్వర ఆరాధన, అలాగే రాహు అంటే అమ్మవారి పూజలు, హోమాలు, చండీ హోమం కానీ అట్లా మీకు ఎటువంటి పూజలు చేయించుకున్న కుంకుమ పూజ కానీ చేయించుకోవడం వల్ల సంవత్సరం మొత్తం ఆ అదృష్టం మీకు తోడవుతుంది. అంటే పూజలు చేయించడం వల్ల, హోమాలు పూజలు చేయించుకోవాల్సిన మీకు వచ్చిన పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.